ఈ నెల 6న ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటిస్తారని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బివిఎం శివశంకర్ తెలిపారు. పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. పేదల వలసల నివారణ కోసం ఏర్పాటు చేసిన పథకంలో మహాత్మాగాంధీ పేరు తీసేయటం సిగ్గుచేటని విమర్శించారు. భారత్లో అన్ని పథకాలకు పేర్లు తీసేసి మోడీ పేరు పెడితే సరిపోతుందంటున్న కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే 6వ తేదీ చిత్తూరు జిల్లాకు సంబంధించి పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారి పర్యటన మనకు తెలిసింది. మరి దీనిలో భాగంగానే అసలు ఆమె ఇక్కడ రాబోతున్న తరుణంలో ఇక్కడ వచ్చి ఏం చేయబోతున్నారు, అసలు ఇక్కడ సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉంది, అనేక అంశాలపైన మనతో మాట్లాడడానికి మన రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ గారు మనతో ఉన్నారు. అలాగే ఆయన టీం ఉంది. బ్రదర్ చెప్పండి, షర్మిల గారు పలన రాబోతున్న తరుణంలో ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? షర్మిలమ్మ రావడం అంటేనే పండగ. అది ఆటోమేటిక్ గా ఆ వైబ్రేషన్స్ అలా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మేము ఏర్పాట్లు అవి ఇవి అంటే ఇంకా రాజన్న బిడ్డ వస్తా ఉందంటే ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా ఏమైనా అంగీకరిస్తారు. ఆమెకి శత్రువులు అంటూ ఎవరు లేరు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆమె అంటే ఇష్టపడే వ్యక్తులే. అది ఏ పార్టీ వాళ్ళని అయిపోయి ఆమె అంటే అందరికీ వచ్చేసి, ఎందుకంటే అలాంటి నోటు దురుసు లేదు, అలాంటి చెడ్డ పేరు తీసుకుంది ఎప్పుడు లేదు. ఆ అమ్మ నమ్మకానికి ప్రతిరూపం ఆ అమ్మ. కాబట్టి తప్పకుండా వచ్చేసి షర్మిలమ్మ వస్తా ఉంది అంటే అందరికీ పండగే. ఇంకా ఆమె వచ్చినప్పుడు ఈ తొక్కిసలాట్లు తోపులాట్లు లేకుండా కొన్ని మేము చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏముండా చేసుకోవాలి అంతే. కాబట్టి ఆయమ్మకంటూ కొంత అభిమానం ఉండారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అభిమానించే ప్రతి ఒక్కరూ షర్మిలమ్మ గారిని అభిమానించే వాళ్ళే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తే ఏ విధంగా హడావిడో అంత గొప్పగా హడావిడి వచ్చేసిందన మేడం వస్తే ఉంటుంది. అన్ని ఏర్పాట్లు చాలా బలంగా చేస్తున్నాం. ఓకే, అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే రచ్చబండని మాకు తెలిసింది. సో వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాల్లో చేయబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు ఇక్కడ? ఇది ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేసినారు సార్. ఇదేమి అంటే వచ్చేసి 125 రోజుల పని అని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ ఇది 125 రోజుల పని కల్పిస్తూ ఉండలేదు, ఏమి లేదు, బోర్డులకే పరిమితం అయిపోయింది. అదే ఆ కాలంలో కూలీలందరూ 100 రోజులు తప్పకుండా వాళ్ళకి పని ఉండేది, తప్పకుండా వాళ్ళు పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏదో కొద్దిగా ఉపాధి ఉండేదానివల్ల వేరే దేశాలకి వేరే రాష్ట్రాలకి వలసపోకుండా ఈ వలసలను తగ్గించేదానికి ఈ ఉపాధి హామీ పథకం అనేది చాలా బలంగా ఇదైంది. ఈ ఉపాధి హామీ పథకంలో 1000 ఎకరాలు ఉండే భూమి ఉండే ఆయన వచ్చినా కానీ ఆయనకి ఇది వర్తిస్తుందంటే 1000 ఎకరాలు ఉన్నా కానీ నేను పని చేస్తానంటే తప్పకుండా ఆయనకి ఇవ్వాలి. అంటే ఆయన లేబర్గా నేను వచ్చేసి పని చేస్తాను అని ఒప్పుకుంటే 1000 ఎకరాలుండి 100 ఎకరాలుండి ఆయనకి తప్పకుండా ఈ చట్టంలో వచ్చేసిందనా ఆయనకి ఇది ఉంటుంది. ఒక చట్టంలో ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఆ చట్టాన్నే మార్చేస్తూ ఉంటారు వీళ్ళు, రాజ్యాంగాన్ని మార్చేసేకే చూస్తూ ఉంటారు. అట్లా తప్పకుండా ఒకసారి ఒక పేరు పెట్టి ఆ పథకాన్ని ఇచ్చేసినప్పుడు ఆ పథకాన్ని నీరుగారుస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి దీనివల్ల చాలా బలమైన యుద్ధమే స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ 3 రోజులకి షర్మిలమ్మ గారు పాతా ఉంటే జన సంద్రాన్ని చూసి మాకే సంతోషం అయిపోతా ఉంది. కొన్ని వేల మంది వచ్చేసి ఆయన వెనకాల అడుగులు వేస్తూ ఉంటారు. అంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కూలీల్లో ఎంత కడుపు మంట స్టార్ట్ అయింది అని. కూలీల్లో వాళ్ళు చేసుకునే దానికి కూడా ఒక వెసులుబాటు లేకుండా చేసినారు. కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతా ఉంది. ఆమెకి ఎక్కడ పోయినా జనం నీరాజనం పడుతూ ఉంటారు. ఇది నీరు గారకుండా 100 రోజులు ఉపాధి హామీ పథకము ప్రజలకి పేద కూలీలకు అందాలని చెప్పనే మా ఈ ధర్మయుద్ధం అనేది చేస్తా ఉన్నాము. ఇది షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తప్పకుండా ఇది సక్సెస్ఫుల్ గా వెళ్తా ఉంది. రాష్ట్రం మొత్తము 45 రోజులు ఇది నిర్విరామంగా ఉంటుంది. ఇది 4వ రోజు 5వ రోజులో భాగంగా మాది ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అరెస్టులు కావచ్చు, రకరకాలు జరుగుతున్నాయి. సో దీన్ని మీరు ఏ విధంగా ప్రశ్నిస్తారు? ఇదేమైపోయిందంటే సార్, రాజకీయం అంటే కర్ణాటక మీరు తీసుకోండి. కర్ణాటకలో రాళ్ళు వేసుకోవడాలు, కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, చంపుకోవడాలు, రే అనడాలు, లంజా కొడకాడ ఆ వర్డ్లే వస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ లీడర్ అంటే అక్కలు అమ్మలు లంజా కొడుకులు అవి ఇవి ఈ వర్డ్ ఉపయోగించాలంటేనే శివులకు ఒక తర ఇదే అయిపోతా ఉంది. మాకు షర్మిలమ్మ గారు అలా పెంచలేదండి. మాకు ఒక పద్ధతి నేర్పించింది కాంగ్రెస్ పార్టీలో. మా షర్మిలమ్మ నోటు దూలు లేకుండా ఒక పద్ధతి నేర్పించింది. ఎక్కడ చూడు ఏంది రాష్ట్రం అంతా వీళ్ళు సొల్లు కబుర్లు చూసుకొని వీళ్ళు వాళ్ళ మీద రాయలేసుకోవడం, వాళ్ళు వీళ్ళ మీద రాయలేసుకోవడం, వీళ్ళు వాళ్ళకి నిప్పంచడం. వైఎస్ఆర్ జంక్షన్ ఇంకా 1 కిలోమీటర్ దూరమే ఈ నల్లగుట్లపల్లి. అందరూ యావత్ పలమనేరు ప్రజలే కాదు,
చిత్తూరు జిల్లాలో ఉండే అందరూ ప్రజలు, పక్క నియోజకవర్గ ప్రజలందరూ ఇక్కడికి రావాలని చెప్పని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సిరిమలమ్మ గారితో డైరెక్ట్ గా మీరు మాట్లాడే అవకాశం ఉండదు. మీరందరూ వచ్చి ఈ ఉపాధి హామీ పథకం కింద మీ ఒక బాధని వెళ్ళబుచ్చుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చిందన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చూస్తే ఇప్పుడు దాకా ఆ ప్రోగ్రామ్ సంబంధించి కూడా రాష్ట్ర అధికార ప్రతినిధితో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు తీయడం పట్ల ఈ నిరసన కార్యక్రమం కూడా చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ 6వ తేదీ సిరిమల గారి ప్రోగ్రామ్కి సంబంధించి అయితే ఎంతో ఆతృతగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఇక్కడ పల్వేలు నియోజకవర్గంలో కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.